what write formula of product of divisors. Write formula of product of divisors. దీన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఏదో ఒక నంబర్ కనుక తీసుకుంటే దానికి ఒకవేళ కనుక ప్రైమ్ నెంబర్ 1 పవర్ a1, నెక్స్ట్ సెకండ్ ప్రైమ్ నెంబర్ p2 పవర్ a2, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇంటూ pn పవర్ anగా కనుక మనం రాయగలిగితే ఇచ్చిన నంబర్ని నేను ఏ విధంగా రాస్తున్నాను, ఈ విధంగా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పరంగా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ పరంగా నేను రాసిన తర్వాత మనకు ఈ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ n ఈజ్ ఈక్వల్ టు n పవర్ d ఆఫ్ n బై 2గా మనం రాయాలి. n పవర్ d ఆఫ్ n బై 2 d ఆఫ్ n అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n. d ఆఫ్ n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు కనుక 12 ఉంది అనుకోండి. n ఈజ్ ఈక్వల్, ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో 12 ఏం రాయొచ్చు, 12 ఈజ్ ఈక్వల్ టు నేను 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1గా రాస్తాను. ఇప్పుడు నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n ప్లస్ 1, 2 ప్లస్ 1, 1 ప్లస్ 1. అంటే నాకు మొత్తం ఎంత వచ్చింది చెప్పండి, నంబర్ ఆఫ్ డివైజర్స్ 6 వచ్చింది, అంతేనా. ఇప్పుడు నంబర్ ఆఫ్ డివైజర్స్ d ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 6 కనుక వచ్చినట్టయితే మనకు ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ రావాలి అని అనుకుంటే n పవర్ నంబర్ ఆఫ్ డివైజర్స్ 6 వచ్చింది డివైడెడ్ బై 2. సో ఎంత వచ్చింది నాకు, 2 1 జా 2 3 జా 12 క్యూబ్ అంటే 1728. సో ఇదేంటిది నాకు ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్. మళ్ళీ ఇది 1728 కరెక్టేనా కాదా అనడానికి మనం చెక్ చేసుకోవాలి. n యొక్క డివైజర్స్ ఏంటివి, 1 2 3 4 6 12. ఇది 1 టేబుల్లో 2 టేబుల్లో 3లా 4లా 6లా 12లా వస్తుంది. వీటిని అన్నింటినీ ప్రోడక్ట్ చేసుకుంటూ పోండి, వీటిని అన్నింటినీ మల్టిప్లై చేసుకుంటూ పోండి, యూ విల్ గెట్ 1728 ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆ నంబర్ టు ది పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్ డివైడెడ్ బై 2. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 162 క్వశ్చన్ చూడండి. డస్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా, 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా అనేది ఒకసారి చూడండి. రేషనల్ నెంబర్, ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. హౌ వీ కెన్ ప్రూవ్, ఎట్లా రాయొచ్చును, మనం రేషనల్ నెంబర్ రాయాలి అని అంటే ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి. p బై క్యూ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి. సో కాబట్టి p బై క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి అని అంటే దీనికి ఏం చేస్తాను, నేను 0 రాసి 0/1 పెడుతున్నాను. 0/1 ఈజ్ ఈక్వల్ 0నే కదా. ఈ p బై క్యూ ఫామ్లో రాసినాను, కింద ఉన్న డినామినేటర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 163, వాట్ ఈజ్ ద రిజల్ట్ వెన్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ ఇంటీజర్? 0 అనేది ఏదైనా ఇంటీజర్ తోటి కనుక డివైడ్ కనుక చేస్తే మనకు దాని ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ కింద ఉన్న డినామినేటర్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 కాకుండా మిగతా ఏ నంబర్ తీసుకున్నా, ఏ ఇంటీజర్ తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 0నే రావడం జరుగుతుంది. వెన్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ నంబర్ ద ఆన్సర్ ఆర్ ద రిజల్ట్ విల్ బి 0.
answer or the result will be what? 0. Next question 164 question చూడండి. Can we divide any number with 0? 0ను can we divide any number with 0? మనం ఏదైనా ఒక నంబర్ని 0 తోటి డివైడ్ చేయొచ్చా? డివైడ్ చేయకూడదు. ఎందుకంటే డివిజన్ విత్ 0 ఈజ్ అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. జనరల్గా సంథింగ్ బై 0 ఈజ్ మీకు ఇన్ఫినిటివ్ అని చెప్తాము టీచర్లుగా. కానీ మనం ఏం చేయాలి? అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ అని పెట్టుకోవాలి. నాట్ డిఫైన్డ్, దాన్ని డిఫైన్ చేయలేము. నెక్స్ట్ 165 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ నేషనల్ నంబర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ నో కామన్ డివైజర్స్. న్యూమరేటర్కి డినామినేటర్కి కనుక కామన్ డివైజర్స్ కనుక లేకపోతే అప్పుడు దాన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏముందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3/9 అనేది ఉంది అనుకోండి. ఇప్పుడు 3/9 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అని అంటే ఫ్యాక్టర్స్ రాయండి. 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1, 3 అవుతుంది. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1, 3, 9 అవుతాయి. ఈ 3 అవుతాయి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 3 ఉంది. ఇట్లా కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు, కామన్ డివైజర్ అనేది ఉండకూడదు. కామన్ డివైజర్ ఉండొద్దు అంటే దీన్ని కట్ చేయాలి. దాంతో 3 1 జా 3 3 జా. ఇప్పుడు 1/3 అనేది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది, కానీ 3/9 అనేది స్టాండర్డ్ ఫామ్ కాదు. 3/9 అనేది స్టాండర్డ్ ఫామ్ కాదు. స్టాండర్డ్ ఫామ్ కావాలి అని అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఉండొద్దు. న్యూమరేటర్ మరియు డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్స్, ఇట్లా కామన్గా వచ్చే ఫ్యాక్టర్స్ అనేది లేకపోతే, కామన్గా వచ్చే డివైజర్స్ అనేది లేకపోతే దట్ ఈస్ సెట్ టు బి వాట్? స్టాండర్డ్ ఫామ్. దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ ఫామ్ అని అనడం జరుగుతుంది.